వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి జూలై మాసం ప్రారంభమైంది. జూలై మాసంలో ద్వాదశ రాశుల్లో ఎన్నో మార్పులు మొదలయ్యాయని పండితులు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా తులారాశి వారికి యొక్క జూలై మాసం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల తులారాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొన్ని సమయంలో నల్లేరు మీద బండిలా కూడా జీవితం ఉండబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభపరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా వేగం, చురుకుదనం అనేది పెరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రయత్నము సఫలమే అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి పురోగతిని సాధించబోతూ ఉన్నారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏ పని చేసినా కలిసి వస్తుంది. వీలున్నప్పుడల్లా ఆదిత్య హృదయం పఠిస్తే మంచి. ఆదిత్య హృదయ పఠనం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.